ఏటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం। ఈ బులెటిన్ ముఖ్యాంశాలు। జమ్మలమడుగులో జాతీయ వాలీబాల్ పోటీల్లో మంత్రి సవిత వైకాపావి రాజకీయ వ్యభిచార ప్రచారాలన్న రెడ్డెప్పగారి వాసు। రాయలసీమపై కూటమి ప్రభుత్వానికి నిర్దిష్ట ప్రణాళిక ఉందన్న భూపేష్ రెడ్డి। వైఎస్ అవినాష్ రెడ్డి మాటలపై మండిపడ్డ పులివెందుల తెలుగు తమ్ముళ్లు। కేటీవీ న్యూస్ కి స్వాగతం। కడప జిల్లా జమ్మలమడుగులో జాతీయ 69వ అండర్ 14 బాలికల వాలీబాల్ క్రీడలు ఘనంగా జరుగుతున్నాయి। దేశవ్యాప్తంగా ఉన్న 30 టీంలు ఇందులో పాల్గొంటున్నాయి। రెండవ రోజు క్రీడల్లో భాగంగా ముఖ్య అతిథిగా కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ మరియు కమలపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భూపేష్ మరియు మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో భాగంగా సవితమ్మ వాలీబాల్ ఆడి క్రీడాకారులకు నూతన ఉత్సాహం అందించారు। అనంతరం మాట్లాడుతూ ఈ క్రీడలు చూడడానికి ముఖ్య అతిథిగా రావాలని భూపేష్ రెడ్డి ఆహ్వానించాడని, కానీ తాను సముఖత చూపలేదని అన్నారు। కానీ ఇక్కడికి వచ్చి వాటిని చూసిన తర్వాత తనకు నూతన ఉత్సాహం వచ్చిందని అన్నారు। అనంతరం భూపేష్ రెడ్డి మాట్లాడి క్రీడాకారుల్లో నూతన ఉత్సాహం నింపారు। చాలా కష్టం సార్। గతంలో దేవుడి కేంద్రంగా మీరు ముందుకెళ్ళండి అని కడపని సపోర్ట్ చేసి భూపేష్ సుబ్బరామరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు సుమాంజలి సార్। విత్ యువర్ ఫ్యామిలీ కోఆపరేషన్ వి మేడ్ దిస్ గారికి సాదర స్వాగతం। కార్యక్రమంలో ముందుగా 1-2 నిమిషాలు ఎస్సీఎఫ్ సెక్రటరీ, ఈ కార్యక్రమ అధ్యక్షులు శ్రీ జి భానుమూర్తిరాజు గారు 2 మాటలు మాత్రమే మాట్లాడి తదుపరి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాం। వారికి భూపేష్ గారి అమృత హస్తాల మీదుగా ఒక జ్ఞాపిక ప్రజెంటేషన్। మేడం, మీ సమయం అమూల్యం, మీరు ఎంతో ప్రేమతో ఇక్కడికి ఇచ్చేశారు, మీకు సాదర స్వాగతం। మరి మరొక జ్ఞాపిక డైనమిక్ లీడర్ బద్వేల్ యార్డ్ చైర్పర్సన్ నాగేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్। తర్వాత రితీష్ రెడ్డి గారిని టీడీపీ వైస్ ప్రెసిడెంట్ స్వాగతం సుస్వాగతం। రాష్ట్ర మంత్రివర్యులు, కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, I would like to invite our minister, Srimati Savita Madam, and Kamalapuram MLA, Sri Krishna Chaitanya Reddy Garu, Ritesh Reddy Garu, Narayana Reddy Garu to lead the campfire. आज के इस भव्य
చేశారో భూపేష్ రెడ్డి గారు 3 రోజుల నుంచి అక్క మీరు రావాలి అని భూపేష్ రెడ్డి గారు, మరి ఆదినారాయణ రెడ్డి గారు లేదమ్మా మా కాన్స్టిట్యున్సీకి మీరు వెళ్ళాలి. మరి ఈరోజు మరి 69 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 గర్ల్స్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ జరుగుతూ ఉంది, మీరు ఖచ్చితంగా రావాలని అడిగినప్పుడు ఇందాక కూడా భూపేష్ రెడ్డి గారికి చెప్పా, భూపేష్ నాకు టైం అయింది నేను వెళ్ళిపోతాను బై రోడ్ అంటే, లేదక్క మీరు చూస్తే బాగా ఇంప్రెస్ అవుతారని. నిజంగానే నేను రావడం నిజంగా వెరీ వెరీ హ్యాపీగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తున్నా. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఏర్పాటు చేసిన సహకరించిన మరి వాళ్ళ భుజస్కంధాలపై వేసుకున్న పెద్దలు మరి నారాయణ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు, మరి ఎప్పుడు నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడే కుటుంబం మరి మన అందరికీ తెలుసు మరి ఆదినారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా యువకుడు ఉత్సాహవంతుడు మరి సేవాభావం కలిగిన వ్యక్తి, మరి ఏ పని చెప్పినా తన భుజస్కంధాలపై మహానాడు ఇలా చేయాలి అంటే మహానాడు కూడా సక్సెస్ఫుల్గా చేసి మరి తెలుగుదేశం పార్టీ రథసారిధిగా జిల్లా రథసారిధిగా మొన్నటి రోజే బాధ్యతలు తీసుకున్న మన భూపేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి మా మరొక తమ్ముడు మా మా కడప జిల్లాకు వస్తే 3 తమ్ముళ్ళు ఉన్నారు నాకు. ఏం పని చెప్పినా చూసి రమ్మంటే చేసొచ్చేవాళ్ళు. మరి కమలాపురం శాసనసభ్యులు యువకులు మరి చైతన్య రెడ్డి గారికి, అదేవిధంగా మన బద్వేల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మరి నియోజకవర్గ అది అభివృద్ధి కోసం అహర్నిష్లో ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఒక పక్క అక్క అని చెప్తాడు, ఇంకో చోటు ఇంకో మినిస్టర్ దగ్గర ఇంకో పని కూడా చేసుకొచ్చేస్తుంటాడు. మరి మన రితేష్ రెడ్డి గారికి, మరి ఈ ఆర్గనైజేషన్ నిజంగా తెర వెనక తెర ముందు ఉండి మరి ఇక్కడ స్థానికులు కావచ్చు, మరి ఎంప్లాయీస్ అసోసియేషన్ కావచ్చు, గేమ్స్ అసోసియేషన్ వారు కావచ్చు, మరి చాలా బాగా చేశారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి 29 రాష్ట్రాల నుంచి 29 స్టేట్స్ నుంచి ఇక్కడ పార్టిసిపేషన్కి వచ్చి ఎంతో నమ్మకంతో ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాము, ఆంధ్రప్రదేశ్కి అక్కడ నేషనల్ గేమ్స్ జరుగుతున్నాయని ఎంతో నమ్మకంతో మరి మా రాష్ట్రానికి వచ్చి మరి ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయించే అవకాశం కల్పించిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు కూడా మరొక్కసారి మీకు అందరికీ ధన్యవాదాలు. విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. నిజంగానే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే స్పోర్ట్స్ వీళ్ళని చూసే లోపల నేను కూడా 4 బాల్ వేద్దాం అనే ఇన్స్పిరేషన్ వచ్చిందన్న విషయం. ఎందుకంటే మేము ఎప్పుడూ ఆడం, కానీ నేను తెలియజేసేది ఒకటే, ఇక్కడ ఉన్న వారందరికీ ముఖ్యంగా ఉమెన్స్ మహిళల్ని గుర్తించి మరి ఇంత పెద్ద ఎత్తున మరి నేషనల్ ప్రోగ్రాం ఇక్కడ పెట్టడం, మరి మహిళల్ని ఏ విధంగా బాలికల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తుందో మరొక్కసారి కూటమి ప్రభుత్వం గురించి మీరందరూ ఆలోచించాలన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మనం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ అయిపోతానే మా అందరికి కూడా 3 రోజులు గేమ్స్ పెట్టారు. ఎందుకంటే మన యువగల నేత, మన ఎడ్యుకేషనల్ మినిస్టర్, విద్య విలువ చేసిన విద్యాశాఖ మంత్రి, మన ఐటీ శాఖ మంత్రి క్రీడలను ప్రోత్సహిస్తున్నారు, విద్యా వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యతమైన విద్య కావాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే మరి స్పోర్ట్స్ కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు ప్రపంచంలో కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 గా క్రీడా స్ఫూర్తిలో ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన యువగల నేత నారా లోకేష్ బాబు గారు కూడా మన అన్ని విధాలుగా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి నిజంగానే మరి స్పోర్ట్స్ గురించి మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఆడుతున్న విద్యార్థులందరికీ నేను తెలియజేసేది ఒకటే, గెలిచిన వారు మరి ఇది ఒక గుడ్ ఇంప్రెషన్గా తీసుకోవాలి, ఓడిపోయిన వారు ఇది ఒక అనుభవంగా తీసుకోవాలి. మరి గెలిచిన వాళ్ళు మరింత ఈరోజు నేషనల్ లెవెల్లో మరి ఇంటర్నేషనల్లోకి వెళ్ళాలి. మరి ఓడిపోయిన వారు మళ్ళీ నిరుత్సాహపడకూడదు. దీన్ని మరింత ఎంకరేజ్మెంట్గా, మరింత ఛాలెంజ్గా తీసుకొని మరింత మంచిగా మీరు ఆడాలనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మొన్నటి రోజునే మనం విజన్తో ముందుకు పోతున్న మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి,
అట్లనే వేదిక మీద ఉన్న పెద్దలు సవితమ్మ గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్, అట్లనే కృష్ణ చైతన్యారెడ్డి గారు కమలాపురం ఎమ్మెల్యే, అట్లనే రితేష్ రెడ్డి గారు బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్. ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా చేయడానికి కారకులు స్ఫూర్తి మరొకరు మన జమ్లమడుగు ఎమ్మెల్యే చిన్నాయన ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ కడప పిఈటి అసోసియేషన్ వాళ్ళు ఈ ఎస్జిఎఫ్ గేమ్స్ని మనం కడప జిల్లాలో కండక్ట్ చేస్తామన్నప్పుడు నేను ఒకటే వాళ్ళని అడిగింది, మీరు జమ్లమడుగు గిన తీసుకొని వచ్చి ఈ గేమ్స్ గిన ఇక్కడ కండక్ట్ చేస్తే ఖచ్చితంగా నా వంతు సపోర్ట్ ఎంతవరకైనా ఉంటుందని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఇక్కడికి ఈ గేమ్స్ని ఇక్కడికి తీసుకొని రావడానికి కారణం అయింది. దాదాపు 3 months ముందు ఈ నిర్ణయం జరిగింది. కానీ మొదట ఇది దేవగుడి రూరల్ అంటే గ్రామంలో జరపాలనుకున్నాం. కానీ లేదు, జమ్లమడుగులో అయితే గండికోట లేదు వసతులు ఇవ్వడానికి ఇక్కడ ఫంక్షన్ హాల్స్ కానీ ఇక్కడ అన్నీ ఉంటాయని చెప్పి దాన్ని మళ్ళా జమ్లమడుగు కూడా మార్చడం జరిగింది. కాబట్టి ఏది చేసినా ఒక ఆలోచన అందరికీ స్ఫూర్తిగా నిలవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. మనం భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి యూనిటీ అండ్ డైవర్సిటీ అని చెప్పి ప్రతి రాష్ట్రం నుంచి ఈరోజు మన జమ్లమడుగు వాళ్ళు ఇక్కడ కాళ్ళు పెట్టినారంటే మన జమ్లమడుగు చేసుకున్న అదృష్టం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంత ఆషామాష విషయం కాదు. ప్రతి రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి జమ్లమడుగులో కాళ్ళు పెట్టి ప్రతి రాష్ట్రం వాళ్ళు ఇక్కడికి మన జమ్లమడుగు గురించి, మన కడప జిల్లా గురించి, మన ఆంధ్రప్రదేశ్ గురించి రేపు వాళ్ళ స్టేట్స్కి పోయినప్పుడు గర్వంగా చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినామని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి లాస్ట్గా చెప్పేది ఏంటంటే, మన నారా లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్కి రోల్ మోడల్గా యువతను ఎంకరేజ్ చేస్తూ, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ, అట్లనే అథ్లెటిక్స్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు పోతున్నారు. కాబట్టి ఈరోజు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన ఆధ్వర్యంలోనే ఈ గేమ్స్ని, ఆయన శాఖ కిందనే ఈ గేమ్స్ని జరుపుకుంటున్నామంటే చాలా గర్వకారణంగా ఉంది. మరొకసారి ఇక్కడికి వచ్చిన టీమ్స్ని అక్రాస్ ద కంట్రీ. రాయలసీమకు సంబంధించిన 8 జిల్లాల సమస్యను కడప డీఆర్సీ వేదికగా వైసీపీ నాయకులు లేవనెత్తడం రాజకీయ వ్యభిచారంతో సమానమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. కడపలో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంత సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులకందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉండా, మీకు జిల్లా అభివృద్ధి కావాలన్నా, రాయలసీమలో ఉన్న వైసీపీ నాయకులకు రాయలసీమ అభివృద్ధి కావాలన్నా, ప్రభుత్వం మీది దుమ్మెత్తిపోయడం కావాలన్నా, మీకు రాజకీయం చేయడం కావాలన్నా, నీటి అవసరాలు తీర్చడం ముఖ్యమా? సూటిగా ప్రశ్నిస్తూ ఉండా. 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో దాదాపు 24 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో రాయలసీమకు నీటిపారుదల వ్యవస్థల మీద ఎక్కువ పని జరిగిందా, ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎక్కువ పని జరిగిందా? దీని మీద కడప జిల్లా వైఎస్ఆర్ నాయకులు కావచ్చు, రాయలసీమలో ఉన్న వైఎస్ఆర్ నాయకులు కావచ్చు, చర్చకు సిద్ధమా అని చెప్పి సవాల్ విసురుతూ ఉండా. నిన్న డీడీఆర్సీ సమావేశం చూసాం. 1.5 సంవత్సరం తర్వాత, దాదాపు 18 నెలల తర్వాత అసెంబ్లీకి మాత్రం పోరు. కడప డీఆర్సీ సమావేశానికి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వచ్చినారు. జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం అది. జిల్లా అభివృద్ధి సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని చెప్పి ఇది తేల్చమని అడుగుతారు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ గారు వైసీపీకి చెందిన వాళ్ళని ఒకటే ప్రశ్న చేస్తూ ఉన్నాను నేను. 8 జిల్లాల సమస్య, రాయలసీమలో ఉన్న 8 జిల్లాల సమస్యను కడప జిల్లా డీడీఆర్సీ సమావేశంలో మీరు తేల్చి చెప్పని అడుగుతున్నారే, మీకు ఏమన్నా ఇది కరెక్టా అని అడుగుతూ ఉండా.
జిల్లాలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల మీద సమీక్ష చేయండి. జిల్లాలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల మీద మీరు సమీక్ష చేయండి, అడగండి. ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రలో తప్పులు ఎత్తి చూపండి, సవరించుకునేదానికి మేము సిద్ధంగా ఉండాం. అంతేగాని రాయలసీమ ప్రాంతం 8 జిల్లాల సమస్య తీసుకొని వచ్చి కడప జిల్లాలో కడప డిఆర్సీ మీటింగ్లో ఒక చర్చ లేపి, ఒక రాజకీయ దుమారం లేపి, ప్రభుత్వం మీద విషయం దక్కి బాయ్కాట్ చేసిపోయినారు. అసలు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ సమస్య కాకుండా ఇతరత్ర సమస్యలు ఉన్నాయి, ఆ చర్చలో మీరు పాల్గొని ఉండొచ్చు కదా. ఎందుకు బాయ్కాట్ చేసిపోయినారు? అయినా నేను అడుగుతున్నా, ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏ అనుమతులు లేకుండా హడావిడిగా ప్రారంభించింది మీరు. మరి రాయలసీమ ఎత్తిపోతల పథకం గత 2020 మే 5వ తేదీన ఎటువంటి సాంకేతిక అనుమతులు లేకుండా, శాస్త్రీయ అధ్యయనం లేకుండా, ఏమీ లేకుండా మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు ప్రారంభించినారు. 800 అడుగుల లోతు నుంచి నీటిని తోడేదానికి. పక్క రాష్ట్రం నుంచి అభ్యంతరం వస్తుందని మీకు తెలీదా? పక్క రాష్ట్రం వాళ్ళతో ఆ రోజు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంతో మీరు కూడా ఇండోర్ పాలిటిక్స్ చేసింది వాస్తవం కాదా? బీఆర్ఎస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పట్లో ఇండోర్ పాలిటిక్స్ చేసుకొని మీకు కావాల్సిన లావాదేవీలని చేసుకునేది వాస్తవం కాదా? మరి ఆ రోజు ఆ ప్రభుత్వం కంప్లైంట్ ఎన్జీటీకి చేస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు మీరెందుకు ఆ ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని విత్డ్రా చేయించలేకపోయినారు? మీరు ప్రారంభించిన 20 రోజులకే దాన్ని ఆపమని చెప్పి ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అంటే 2020లోనే ఆపమని చెప్పింది. ఆపకపోవడంతో జరిమానా విధించింది. అప్పటికే దాదాపుగా 1000 కోట్లు, 990 కోట్లు ఖర్చు చేశారు. ఇది ప్రజల సొమ్ము. ఈరోజు నీలపాలు చేసింది మీ ప్రభుత్వం కాదా? ఎవడబ్బ సొమ్ము అని చెప్పి మీరు ఎన్జీటీకి, రాష్ట్ర ప్రభుత్వ డబ్బు తీసుకుపోయి ఎన్జీటీకి ఫైన్ వేస్తే కట్టారు. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము. 1000 కోట్లు కృష్ణా జలాల్లో నీటిపాలు చేసి దానికి మళ్ళా ప్రజాధనాన్ని తీసుకుపోయి ఎన్జీటీకి ఫైన్ కట్టారు. ఇది మీ తప్పిదమా, తెలుగుదేశం పార్టీ తప్పిదమా? ఈరోజు మా స్టాండ్ మీరు అడుగుతున్నారు, మీరు నాశనం చేశారు. మా స్టాండ్ కావాలంటే కడప డిఆర్సీ సమావేశంలో మీరు ఎత్తి ఈ పాయింట్లు ఏమనెత్తాలనా? ఇది ఒక ప్రాంత సమస్య, 8 జిల్లాల సమస్య, పక్క రాష్ట్రంతో సమస్య, పక్కన రాష్ట్రాలన్నీ నీటి యుద్ధాలు చేసుకోవాలనా? 24 గంటలు ఘర్షణ వైఖరితో ఉండాలనా? ఇది అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశం. మరి మీరు కడప జిల్లా డిఆర్సీ సమావేశంలో మీరు మాట్లాడారే, కడప జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి, కడప జిల్లాకు చెందిన శాసనసభ్యుడే కదా. ఈయన అసెంబ్లీకి పోయి రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద రేపు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో పోయి మాట్లాడి ప్రభుత్వ స్టాండ్ అడగండి. ప్రభుత్వ స్టాండ్ తెలియజేస్తుంది అసెంబ్లీలో. ఇది జిల్లాలో తెలియజేసే అంశం కాదని మీకు తెలియదా? కడప జిల్లాలో డిఆర్సీ సమావేశంలో మేము పాల్గొన్నాము, వాళ్ళు ఫెయిల్ అయినారని ప్రజలకు చెప్పే ప్రయత్నమా మీ బాయ్కాట్? రాజకీయం చేయాలా? డిఆర్సీ సమావేశానికి వచ్చినాం, ప్రభుత్వం సహకరించలేదు, రాయలసీమ మీద చిత్తశుద్ధి లేదు అని మాట్లాడి, ప్రెస్లో మాట్లాడి పబ్లిక్కి చెప్పాలని చెప్పి వచ్చినారు తప్ప, వాళ్ళకు అభివృద్ధి మీద సమీక్ష చేసి ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే స్వీకరించి సరిదిద్దుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కూర్చోండి మీరు కూడా. ఓకే, రాయలసీమ ఎత్తిపోతల మీద మీరు అడిగినారు, మీకు సంతృప్తికరమైన సమాధానం రాలే, అది రాష్ట్ర స్థాయి సమస్య. తర్వాత జిల్లా అభివృద్ధి మీద అన్ని డిపార్ట్మెంట్ల వారీగా సమీక్షలు జరిగినాయి. మరి దాంట్లో ఎందుకు మీరు మాట్లాడలేదు? దాంట్లో ఎందుకు మీరు కూర్చోలేదు? దాని నుంచి ఎందుకు పారిపోయినారు? అంటే బాయ్కాట్ చేసేస్తే అదొక ఫ్యాషనా అని అడుగుతూ ఉండా. పబ్లిక్ బాయ్కాట్ చేసేసి వచ్చినారంటే ఒక ఫ్యాషన్గా మిగిలిపోయింది అంతే తప్ప వాళ్ళకేమీ అభివృద్ధి జరగాల, మంచి జరగాలనే ఆలోచన లేదు వీళ్ళకు.
కేటీవీ న్యూస్కి స్వాగతం. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి వైకాపా వైఖరిపై మండిపడ్డారు. వైకాపా సత్యాల్ని ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా జమ్మలమడుగులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో చేసిన వ్యాఖ్యలపై వైకాపా తీరు సరికాదని అన్నారు. చంద్రబాబు నాయుడు రాయలసీమపై చిత్తశుద్ధి ఉన్న నాయకుడని తెలిపారు. పులివెందులకు సైతం నీరిచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వైకాపా దన దాహంతో నిర్మాణాన్ని మొదలుపెట్టిందని అన్నారు. ఆ పథకం నిర్మాణాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ ఆపిన విషయం ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా భోగపురం విమానాశ్రయంపై కూడా వైకాపా ధోరణి సరిగా లేదని విమర్శించారు. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ నాయకులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఈ సందర్భంగా హితవు పలికారు. మనం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం దాదాపు 2-3 రోజుల నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ప్రతిపక్షాలు ఏ విధంగా రాద్ధాంతం చేస్తున్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. దాన్ని పట్టుకొని ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా రాద్ధాంతం చేస్తున్నారో, గగ్గోలు పెడుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకటేందంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ రత్నాల సీమగా చేయాలా కమిట్మెంట్తో పనిచేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పులివెందులకు సైతం నీళ్లు అందించిన విషయం అందరూ గమనించాల్సిన విషయం. ఆ రోజు పులివెందుల ఎమ్మెల్సీగా ఉన్న సతీష్ రెడ్డి గారు గడ్డం పెంచుకొని పులివెందులకు నీళ్ళు తెప్పిస్తేనే నేను గడ్డం తీస్తానని శపథం చేసినాడు. ఒక ప్రాంతానికి మేలు చేయాలా, రాయలసీమలోనే పులివెందుల ఉందని ఒక కమిట్మెంట్తో చంద్రబాబు నాయుడు గారు గండికోట నిర్వాసితులకు కాంపెన్సేషన్ పెంచి ఇస్తూ సతీష్ రెడ్డి గారు మాట నిలబెట్టాలని ఆ రోజు నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఆ పులివెందులకు నీళ్ళు అందించడం జరిగింది. కాబట్టి చిత్తశుద్ధి ఎవరికి ఉందో మీరందరూ గమనించాల్సిన విషయం. ఈరోజు 19-24 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలన సాగించింది. అందరికీ ప్రజలకు, రాయలసీమ ప్రజలకు, పెద్ద మనుషులకు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే 19లో రాయలసీమ ఎత్తిపోతల పథకం అవగాహన లేకుండా ఒక ధనదాహంతో చేపట్టిన ప్రాజెక్ట్ అది. ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మొదలుపెట్టిన 15 రోజులకే ఆపమని చెప్పడం జరిగింది. ఒక అవగాహన లేకోకుండా ఆల్రెడీ మనకు జిఎన్ఎస్ఎస్, ఎస్ఆర్బిసి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మనకు ఈరోజు అవుకు లేకపోతే గండికోట అన్ని చెరువులకు ఈరోజు నీళ్లు నింపుకున్నామంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మనల్ని గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొని ఈరోజు డ్యాములకు కానీ చెరువులకు కానీ ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కూడా కుప్పానికి కూడా నీళ్లు తీసుకొని పోయి ఈరోజు గతంలో వాళ్ళు చేసినట్టు జిమ్మిక్కులు చేయలే. కేవలం బిల్లుల కోసమో నీళ్లు ఇచ్చినామని చెప్పి టెంపరీగా గేట్లు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు దోలి ఈ విధంగా ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి రాజకీయాలు మేము చేయలే. ఈ 18 నెలల్లోనే కుప్పానికి నీళ్లు తీసుకోవడం కానీ, ఈరోజు ఈ పత్రిక మరియు మీడియా వాళ్ళ సాక్షిగా ఈరోజు డ్యాములన్నీ కలకలలాడుతున్నాయి, చెరువులన్నీ కలకలలాడుతున్నాయి. ఈరోజు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ఓపెన్ అయింది. మనకు గర్వకారణము చేయడమే తప్ప గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చినారు భోగాపురం ఎయిర్పోర్ట్ మీద?
విశాఖపట్నంలో ఒక ఎయిర్పోర్ట్ ఉండగా భోగాపురంలో ఎందుకు కట్టాలని ప్రశ్నించడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం ఒక నేవీ బేస్. అది నేవీకి ఉపయోగించేదానికి స్పెషల్ పర్మిషన్ మీద పబ్లిక్కి యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. కానీ భోగాపురంలో ఈరోజు కమర్షియల్ యాక్టివిటీసు ప్రజలకు ఉపయోగపడే విధంగా నేవీకి ఎప్పటికైనా వాళ్ళ సపరేట్గా ఉండాలా అనే ఉద్దేశంతో సపరేట్గా ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టడం జరిగింది. ఎర్ర బస్సు రాని చాట ఎయిర్ బస్ ఎందుకనే కామెంట్ చేసినారు. నిజంగా ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు లేదా అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఈ రాజకీయాలు పొద్దున్న లేచిన కానించి ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టి ఒక అభద్రతా భావం లేదా కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ క్రియేట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే తప్ప వేరే ఉద్దేశం లేదు వైఎస్ఆర్సీపీ నాయకులకని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది డైవర్షన్ చేయాలా, అది జాతికి అంకితం చేస్తున్నారని చెప్పే ఈ రాయలసీమ ప్రాజెక్ట్ దాని మీద ఎత్తిపోతల పథకం మీద ఈ రాజకీయాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. రాయలసీమ ప్రజలు 19లో మొదలుపెట్టేది 24లో వాళ్ళు దిగిపోయే ముందు వరకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వర్కులు చేసినారు. మేము చేసినాం, పర్మిషన్లు రాకపోయినా మేము చేస్తున్నాం ప్రజల కోసం అంటున్నారు. ప్రజలను తప్పుదావు పట్టించే విధంగా ఈ స్టేట్మెంట్లు ఉంటాయి. కేవలం 18% వర్కులు చేయడం జరిగింది. కానీ ప్రాజెక్టు 2025 జూన్ జూలై కల్లా పూర్తి కావాలని డిపిఆర్ రెడీ చేసినారు ఆ రోజు 2019లో. కాబట్టి 2024 దిగిపోయే ముందు కనీసం 70-80% పనులన్నా చేసినారా? ప్రజల మీద, రాయలసీమ మీద ప్రేమ ఉంటే. కాబట్టి ఆలోచన చేయండి. ప్రజలకు మరియు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం, వీళ్ళు రాజకీయాల కోసమే ఈ రాయలసీమను నీటి సమస్యను వాడుకుంటున్నారు తప్ప చిత్తశుద్ధి లేదని మరొకసారి తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా కడప ఎంపీ గారు మరియు నిన్న మన స్థానిక ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి గారు డిడిఆర్సి డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మన కడప జిల్లాలో సమస్యలు, ప్రోగ్రెస్ ఏంది, హార్టికల్చర్ ఏంది, ఆర్ఎన్బి ఏంది, పంచాయతీరాజ్ ఏంది, గ్రామీణ ఉపాధి ఏంది, లేకపోతే ఆరోగ్య పరిస్థితి ఏంది, ఇవి డిస్కషన్ చేయనీకి వచ్చి వాళ్ళు ప్రీ ప్లాన్డ్గానే ముందే బాయ్కాట్ చేయాలని ఒక ఉద్దేశంతో రావాలా, దీని మీద ఒకటి ప్రశ్న చేయాలా ప్రీ ప్లాన్డ్గా. నేను ఇది ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఎంత ఉంది, ఏముంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే దాదాపు 18 నెలలు గవర్నమెంట్ వచ్చి ఎంపీ గారు కానీ రామ్ సుబ్బారెడ్డి గారు కానీ డిడిఆర్స్ మీటింగ్కి ఇప్పుడు దాదాపు ఒక 4-5 మీటింగ్లు జరిగింటాయి. సమస్యలు ప్రజలను ప్రతిపక్షంలో ఉండి ఏ పాత్ర పోషించాలనేది వీళ్ళకి లేదు బాధ్యత. పదవులు వచ్చినాయి, రాజకీయం చేయాలా, ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలా, తద్వారా లబ్ధి పొందాలనే ఉద్దేశం తప్ప బాధ్యత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రామ్ సుబ్బారెడ్డి గారు మరీ ముఖ్యంగా పెన్నా బ్రిడ్జి 2 పిల్లర్లు కుంగిపోయినాయి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. 2 ఏళ్ళు పట్టింది ఆ పిల్లర్లను రీకన్స్ట్రక్ట్ చేయడానికి. మీరు ఈరోజు రాయలసీమ చిత్తశుద్ధి మేము ఖర్చు పెట్టామంటున్నారు. 2 పిల్లర్లు కట్టడానికి 2 ఏళ్ళు పట్టిన వాళ్ళు మీ చిత్తశుద్ధి ఏంది? మీరు ఆ రోజు ఎక్కడికి పోయినారు? ఒకటే పార్టీలో ఉన్నారు. ఒక్కసారన్నా సందర్శించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రావాలంటే ముద్దునూరు, కొండాపురం నుంచి ఆర్టీఓ ఆఫీసులకు రావాలన్నా, డిఎస్పీ ఆఫీసులకు రావాలన్నా, లేదా పొన్నతోట, గూడెం చెరువు, వీళ్ళందరూ బొమ్మేపల్లె, గండికోట, వీళ్ళందరూ రావాలంటే డ్యూటీలకు. జమ్మలమడుగులో జాతీయ వాలీబాల్ పోటీలో మంత్రి సవిత వైకాపా రాజకీయ వ్యభిచార ప్రచారాలన్న రెడ్డెప్పగారి వాసు. రాయలసీమపై కూటమి ప్రభుత్వానికి నిర్దిష్ట ప్రణాళిక ఉందన్న భూపేష్ రెడ్డి. వైఎస్ అవినాష్ రెడ్డి మాటలపై మండిపడ్డ పులివెందుల తెలుగు తమ్ముళ్లు. ఇది వాల్టి ప్రైమ్ టైం బులెటిన్.